కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఏవేవి చూస్తారండి? ఎవిడెన్స్ వచ్చేసి అది తను చెప్పేది కన్సిడర్ చేస్తారు, ఏదైతే ఉందో తనని అబ్యూజ్ చేయడం వల్ల, అండ్ మోర్ ఓవర్ తన కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఏదన్నా ఉన్నా కూడా, అండ్ వాళ్ళు తిట్టినవి ఫిజికల్గా ఏదన్నా కొడితే అన్నీ చూస్తారు. సీక్రెట్గా కంప్లైంట్ చేయొచ్చా? సీక్రెట్గా ఇప్పుడు ట్రెండ్ అదే కదా వాట్సాప్లో. అంటే చాలామంది స్టేటస్ చూస్తారు, వాళ్ళు ఏదైనా కూడా కమ్యూనిటీ చూసుకుంటారు స్టేటస్. అరే మనం పోలీస్ స్టేషన్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, మన పేరెంట్స్ యాక్చువల్గా ఇది ముందు చెప్పాల్సింది అంటే పేరెంట్సే సపోర్ట్ చేయాలి. ఏదన్నా ఎవరన్నా మీకు ఏదన్నా ఇఫ్ ఎనీ ర్యాగింగ్ కానీ కాలేజ్లో అమ్మాయిలకు ఏది జరిగినా కూడా వచ్చి చెప్పేస్తే మీరే అప్రోచ్ కావాలి పోలీస్ స్టేషన్కి. మనం ముందే అమ్మాయిని భయపెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, సూసైడ్స్ ఇప్పుడు కారణాలన్నీ ఇవే అనమాట. వాళ్ళు ఏదైతే సెల్ఫ్ అటెంప్ట్ చేసుకోవడం అనేది మనం పేరెంట్స్కి చెప్తే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్. సో ఇప్పుడు చాలామందికి అది ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఆన్లైన్ వాట్సాప్లో మనము కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసి వాళ్ళ సమస్య ఏంది కనుక్కుంటారు. ఇంట్లో నుంచే మొత్తం అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఏదైతే కోర్టులో ఎండ్ ఆఫ్ ఎవిడెన్స్ టైంలో వెళ్ళాల్సి వస్తుంది, ముందు వెళ్ళే అవసరం లేదు ఇంకా. ఓకే, వచ్చి వాళ్ళే మనకు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు యాక్షన్ లేకుంటే కూడా మనం SHOకి కానీ లోకల్ ఎస్పీకి కానీ మనం డైరెక్ట్ లెటర్ కూడా రాయొచ్చు, ట్విట్టర్ ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ లో సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు అంటే మీరు ఇంతకు ముందు అంటే చిన్న చిన్న వాటికి ఎమోషనల్ థింగ్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు. సీరియస్ గా అంటే డౌరీ డెత్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇది డౌరీ డెత్ అంటే ఏదైతే మ్యారేజ్ అయినాక 7 years లోపు అమ్మాయిది హత్య కానీ తను సూసైడ్ చేసుకున్నా కూడా కన్సిడర్ ఇట్స్ కమ్స్ అండర్ డౌరీ డెత్. 7 years లోపు ఆ అమ్మాయి ఎట్లా చనిపోయినా పేరెంట్స్ వెళ్ళి మా అమ్మాయికి ఈ ప్రాబ్లం వల్ల చనిపోయింది అని కంప్లైంట్ చేస్తే, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కంప్లైంట్ చేస్తే అది కన్సిడర్ చేస్తారు డౌరీ డెత్ కింద. ఇది మెయిన్ అనమాట, మెయిన్ రీజన్ ఇది. 7 years లోపు అండర్ 7 years లోపు అమ్మాయి చనిపోతే మాత్రం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి అంటే మీరు ఏమైనా కంపేర్ చేసి చూసారా? ఈ రోజుల్లో ఈక్వాలిటీ ఉంది, అందరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఈవెన్ దో కేసెస్ మాత్రం రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అంటే మీకు ఎక్కడ ఇంబ్యాలెన్స్ అనిపిస్తుంది? కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఇది చెప్తున్నా కంప్లీట్లీ అమ్మాయి తరపు పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఊరికెళ్ళి కూడా కంప్లైంట్ చేయడము. చిన్న చిన్న వాటికి ఇక్కడ అమ్మాయిలది అనే తప్పు అబ్బాయిలదే తప్పు అని కాదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది కోర్టు ఎండ్ ఆఫ్ ది వెళ్ళడం. ఏదో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ సరైన రీజన్స్ తీసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో అబ్బాయి కూడా యాక్విటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్బాయికి కూడా ఫేవర్ ఉన్నాయి కొన్ని. అంటే అమ్మాయిలో ఇవన్నీ అంటే ఉమెన్ ఇన్ లాని సపోర్ట్ చేసుకొని అబ్బాయిల పైన మనం ఈజీగా గెలవచ్చు అనుకుంటారు, కానీ సుప్రీంకోర్టులో 85% అబ్బాయిలకే ఫేవర్ ఉంది. ఓకే, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కూడా చాలా వింటూ ఉంటాం కదా, వాటి గురించి. సో వర్క్ ప్లేస్లో అంటే యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇది అమెరికా నుంచి, ఐక్యరాజ్య సమితి అమెరికా నుంచి మనకి ఈ ఉమెన్స్ డే అనేది మనకు ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చింది. అయితే అప్పట్లో ఏంటి అంటే వర్క్ ప్లేస్లలో హెరాస్మెంట్ ఇదంతా జరిగినప్పుడు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఇక్కడైనా ఎక్కడైనా సరే, మన ఇండియాలో అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 members ఉమెన్స్ వర్క్ చేసే ప్లేస్లో ఒక కమిటీ మంత్లీ, అక్కడ ఒక కమిటీలో ఒక లీడర్ కానీ ఉమెన్ లీడర్ని పెట్టేసి మీకు ఏదైనా సమస్య ఉందా పై ఆఫీసర్లతోని ఇంకెవరైనా మేనేజ్మెంట్తో ఏదైనా సమస్య ఉందా, ప్రతి సమస్యని పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేయాలి ఓపెన్ చేసి మనం బయట స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్లా ఉంది మన స్టాఫ్లో అని చెప్పేసి మనం అంత ప్రాబ్లమ్ని సెట్ చేసుకోవాలి.